నమస్తే పీనై న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు. సిపిఎస్ ను రద్దు చేయాలని నగరంలో ధర్నా నిర్వహించిన ఉద్యోగులు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక రాజ్పానగల్ రోడ్లోని పొట్టి శ్రీరాముల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి జేసీ2 నరేంద్ర ప్రసాద్, ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, ఓఎంసీ కమిషనర్ నిరంజన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పోవడానికి మనకి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి విగ్రహం దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యంగా మరి పొట్టి శ్రీరాములు గారిని మనం చరించుకోవాల్సిన అవసరం ఏంటంటే, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఇంతకుముందు మద్రాసు రాష్ట్రంతో మనం కలిసి ఉన్నప్పుడు చేసినప్పటికీ ఏ విధమైన రెస్పాన్స్ కేంద్ర ప్రభుత్వం నుంచి లేనప్పుడు ఆయన నిరాహార దీక్షకి కూర్చుని సుమారుగా 52 రోజులు ఆయన నిరాహార దీక్ష చేసి ఆశువులు బాసడం జరిగింది. ఆయన ఎప్పుడైతే ఈ విధంగా ఆశువులు బాసిన తర్వాత ప్రభుత్వం కదిలి వచ్చి కేంద్ర ప్రభుత్వము మనకి భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయన చేసిన త్యాగము మన ఆంధ్రప్రదేశ్కే కాకుండా మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాలకి ఏర్పడడానికి కూడా అవకాశం ఏర్పడింది. తర్వాత సందర్భాల్లో ఏ విధంగా మార్పులు జరిగినప్పటికీ తర్వాత ఆంధ్రప్రదేశ్ కావటం, తర్వాత మళ్ళీ మనకి 2 రాష్ట్రాలుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉండటం కూడా జరిగినప్పటికీ ఏమైనా కానీ మనకి తెలుగువారికంటూ ఒక రాష్ట్రాన్ని తెచ్చిన కీర్తి మరి పొట్టి శ్రీరాములు గారికే. మరి నెల్లూరు జిల్లా అని చెప్పుకుంటే మరి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు పెట్టడం కూడా మనం గర్వించదగిన విషయం. అలాంటి వ్యక్తిని మనం స్మరించుకోదగిన అవకాశం మనకు వచ్చినందుకు మరి ఒక విధంగా చనిపోయినందుకు బాధగా ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడానికి భాషా ప్రయుక్త రాష్ట్రంగా పొట్టి శ్రీరాములు గారు ఆత్మ బలిదానాన్ని చేసి వారు దాదాపు 56 రోజుల పాటు నిరసన దీక్ష పాటించి మన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో వారిని బలిదానం ఇచ్చుకున్నారు. మరి వారి త్యాగ ఫలితంగా ఏర్పడిన మన రాష్ట్రం మన దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఒక మంచి దేశంలోనే ఒక మంచి రాష్ట్రంగా అన్ని రంగాల్లో కూడా ప్రగతిని సాధించిన రాష్ట్రంగా కూడా ఈరోజు ముందుకు వెళ్తుంది. మరి వారి త్యాగ ఫలితంగా ఏర్పడిన ఈ రాష్ట్రంలోని ప్రజలందరగా మనము వారికి రుణపడి ఉండాలి. వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని, మరి వారి స్ఫూర్తితోటి భవిష్యత్ తరాల వాళ్ళు కూడా మరి దేశ ప్రయోజనాల కోసం, దేశ ప్రగతి కోసం పాటుపడాలి. మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేదానికి, దేశంలో ఉండేటువంటి ఇతర భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడేదానికి కారణం ఎవరంటే మన శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఆయన 68వ వర్ధంతిని ఈరోజు మనం జరుపుకుంటూ ఉన్నాం. ఆయన యొక్క త్యాగ ఫలితమే 1952 డిసెంబర్ 15న ఆయన మరణించడం జరిగింది. వారి యొక్క త్యాగ ఫలం వలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ను ఒక రాష్ట్రంగా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా దేశంలో ఉన్నటువంటి ఇతర భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నీ ఏర్పాటు చేసేదానికి పునాది ఆయనే. కాబట్టి వారిని ఈరోజు మనం స్మరించుకుంటున్నాం. వారిని స్మరించుకున్నందుకు మనం ప్రత్యేకించి మనం గర్వపడుతూ ఉన్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క ఆశయాల్ని, ఆచరణని మనం కూడా సిపిఎస్ ను రద్దు చేయాలని ఏపీసీపీఎస్సీఏ ఉద్యోగులు పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ వద్ద నుండి ఎన్జీఓ హోం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం చర్చి సెంటర్ వద్ద మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నలుమూల నుండి ఉద్యోగులు పాల్గొన్నారు.
ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్ ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్ ఒకటే సర్వీస్ ఒకటే పెన్షన్ రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి సిపిఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి పోరాడి 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 తీరుతాం సారించి 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 తీరుతాం పోరాడి 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 తీరుతాం సాధించి 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 తీరుతాం పోరాడి 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 తీరుతాం సాధించి సాధించి సర్వీస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు చెప్పాం, సిపిఎస్ను రద్దు చేసేటువంటి విషయంలో ఎవరు తాత్సారం చేసినా కానీ ఉపేక్షించేటటువంటి స్థితిలో సిపిఎస్ ఉద్యోగులు లేరనేటటువంటి విషయం కూడా సీఎం గారికి స్వయంగా తెలియచేయడం జరిగింది. నేను కమిటీలతోటి కాలయాపన చేయను, అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపు ఏ విధమైన కమిటీలు లేకుండా సిపిఎస్ రద్దు చేస్తానని కూడా ఆయన మాటిచ్చున్నారు. కానీ అందుకు భిన్నంగా అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది అధికారుల మాటలు విని, కొంతమంది మంత్రుల మాటలు విని, మరి మంచి మనసు ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు 2 కమిటీలు వేసి మరి దానికి కాలయాపన చేస్తూ కమిటీలకు ఒక నిర్దిష్టమైనటువంటి సమయం లేదనేటటువంటి విధంగా మొన్న ఈ మధ్యనే రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి కౌన్సిల్లో కూడా ప్రకటించడం చూసాం. దీనిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలకు విలువ లేకుండా చేసేశారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆర్థిక మంత్రి గారిని. జగన్మోహన్ రెడ్డి గారు నెల రోజుల్లో రద్దు చేస్తాననే వీడియోని మీకు పంపించమంటారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆర్థిక మంత్రి గారిని. నెల రోజుల్లోపు సిపిఎస్ని రద్దు చేస్తానంటే హామీని 6 నెలలైనా కానీ రద్దు చేయలేదు. మేమందరం కూడా తీవ్రమైనటువంటి మనోవేదంతో మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ప్రాంతాల్లో అనంతపురం, ఒంగోలు అలాగే విజయనగరం జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులు తమ మనోవేదనను సీఎం గారికి తెలియచేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా ప్రతినిధి బృందం కావచ్చు, మేము కావచ్చు, మంత్రులు కలిసినప్పుడు అనేకమైనటువంటి అసందర్భమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి విషయం మా చాలా బాధ కలిగించింది. రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి భారం కదా అని చెప్పేసి ఇప్పుడు కమిటీలో ఉన్నటువంటి మంత్రులు ప్రశ్నించడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు చెప్పినటువంటి మాట ఏంటి? వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటో మాకు అర్థం కావడం లేదు. నేను రద్దు చేస్తాను, ఏ విధమైనటువంటి విధానాల్లో రద్దు చేయాలో మీరు చెప్పండి అని చెప్పేసి మంత్రులకి కమిటీని వేస్తే మంత్రులు మరి రద్దు చేస్తే మాకు భారం కదా, లేకుంటే ఇందులో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది చనిపోయారని మరి మాట్లాడడం అనేటటువంటి తీవ్రమైనటువంటి మనోవేదన కలిగించడం జరిగింది మాకు. అందుకనే ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పక్షాన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులను, అలాగే మాకు అండగా నిలుస్తూ ఉన్నటువంటి మిగతా సంఘాల ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ కలుపుకొని ఈ రోజు మనోవేదన ర్యాలీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ముందు కూడా సిపిఎస్ రద్దు విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి ఏం చేస్తున్నారు ప్రతి విషయం కూడా సీఎం గారే మాకు స్వయంగా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే మేము అభద్రతా భావంతో ఉన్నాం. మాకు 6 నెలల క్రితం లేనటువంటి డౌట్ ఇప్పుడు క్రియేట్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని అనుసరించి మీరు తప్పనిసరిగా ఒక క్లారిటీ ఇవ్వాల్సిందిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం. మాకు తెలుసు మీరు రాజన్న బిడ్డగా మాట ఇస్తే మాట తప్పననేటువంటి విషయం కూడా మాకు తెలుసు. కానీ మీ విషయంలో కూడా మీరు ఇచ్చినటువంటి మాట విషయంలో కూడా మరి మీరు రద్దు చేస్తారని, నెల రోజులు రద్దు చేస్తారని మీరు చెప్తే మరి దీని కమిటీకి కాల పరిమితి లేదని చెప్పేసి కొంతమంది మంత్రులు అనడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈ విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 6 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఆతృతతోటి ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు సిపిఎస్ని రద్దు చేసి ఆత్మ బంధువుగా మారాలనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. సిపిఎస్ రద్దు కానటువంటి పక్షంలో మేము ఏ విధమైనటువంటి తీవ్రమైన మరి ఉద్యమానికి కూడా వెనకాడబోవాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ మీకు సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. మీకు ఆ మంచి మనసు ఉంది, అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు చేసినటువంటి రికార్డు మీకు ఉంది. సిఎస్ఆర్ శర్మ కాలేజీ ఆవరణంలో హరిత సేవా సమితి ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ వారి సమితి ద్వారా చేసే సేవా కార్యక్రమాల గురించి వివరించారు.
ఉచితంగా కనుక నాటే వాళ్ళకి కనుక ఇచ్చినట్లయితే, అంటే డిస్ట్రిబ్యూషన్ కాదు, నాటే వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణ జరుగుతుంది అనే ఉద్దేశంతో 10 ఏళ్ల క్రితం ప్రారంభం చేశాం. తర్వాత రిజిస్టర్ చేశాం. రిజిస్టర్ చేసేప్పుడు ఊరు పేరు మీద చేయమంటే హరిత సేవా సమితి అనే పేరుతో రిజిస్టర్ చేసి దాని ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ సిఎస్ఆర్ సినిమా కాలేజీలో సుమారుగా 1 ఎకరం స్థలం ఉంటుంది. ఇది వాళ్ళు ఉచితంగా మాకు వాడుకునేందుకు ఇచ్చారు. దీనిలో కరెంటు కానీ వాటర్ కానీ వాళ్ళు ఉచితంగా ఇస్తున్నారు. తద్వారా మేము ఈ మొక్కల్ని ఇక్కడే విత్తనాలు పెట్టి జర్మినేట్ చేసి మొక్కల్ని పెంచి ఇదంతా చేసేందుకు ఒక వర్కర్ ఉంటారు. జీతాలు పే చేయటం ఇదంతా కూడా మేము మిత్రులందరం కలిసి ఆర్థికంగా డబ్బు సమకూర్చుకుని ఈ పని చేస్తున్నాము. ఈ గత 10 ఏళ్లుగా కూడా నిరంతరంగా జరుగుతూనే ఉంది. సంవత్సరంలో సుమారుగా ఒక 25,000 నుంచి 30,000 మొక్కల వరకు మేము నాటడం కానీ ఇతరులకు ఇచ్చి వాళ్ళ ద్వారా నాటించడం కానీ చేస్తుంటాము. ఇప్పుడైతే జిల్లాలో అన్ని ప్రాంతాల నుంచి కూడా వచ్చి మొక్కలు తీసుకుపోతున్నారు. బాగా ప్రచారం వచ్చింది, విస్తృతంగా ఈ కార్యక్రమం జరుగుతోంది. అంటే ఈరోజు పర్యావరణం గురించి ఎంతోమంది ఆలోచిస్తున్నారు, కానీ మేము 10 ఏళ్ల క్రితమే రాబోయే రోజుల్లో ఈ పర్యావరణం వల్ల వచ్చే ప్రమాదాన్ని గుర్తించి మేము ఈ పని ప్రారంభం చేసి మేము చేస్తున్నాము. దీనికి ఏమో పాబోలు ఈశ్వరయ్య గారు, నేనేమో కురుగంటి శ్రీరామ శర్మ నా పేరు, నేను ప్రెసిడెంటు. పాబోలు ఈశ్వరయ్య గారిని ఆయన సెక్రటరీగా ఉన్నారు. ఇంకా కొంతమంది సభ్యులు ఉన్నారు. మేమంతా వాళ్ళ సహకారంతో, మా బయట ప్రజల యొక్క సహకారంతో సిఎస్ఆర్ శర్మ. ప్రధానమైన సమస్య పర్యావరణ. ప్రపంచం మొత్తం కూడా ఈ వైపు చూస్తున్న పద్ధతిలో మనం ఈ సమస్యని 10 సంవత్సరాలు గుర్తించి ఆ రకంగా మనం ప్రయత్నం చేస్తున్నాము. మా సంస్థకు ఇలాంటి ఇప్పటివరకు నిరాటంకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముందు కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ ఒంగోలు పట్టణాన్ని చుట్టుపక్కల ప్రాంతాలని కూడా ఒక కలుషరహిత్యంగా మంచి పర్యావరణ పరిరక్షణ ఏరియాగా తీర్చిదిద్దాలనేది మా యొక్క ప్రధాన ఉద్దేశము. మీ అందరి సహకారము అందిస్తే ఇది ఏ ఒక్కరో ఒక హరిత సేవా సమితి ఒకటి నిర్వహించే విషయం కాదు. అందరం కలవాలి, చేయి కలవాలి, అడుగు కలపాలి. మనం ఈ ప్రకృతిని భగవంతుడు మనకు ప్రసాదించాడు. ఈ ప్రకృతిని మనకు కావాల్సినటువంటి అన్నీ కూడా ఈ ప్రకృతిలోనే మనకు లభిస్తున్నాయి. ఈ ప్రకృతిని కాపాడితేనే మానవుడు మనుగడ జీవనం సాగించగలుగుతాము. ప్రతి జీవి కూడా ఈరోజు చూస్తున్నాం మనం. ఈ వాతావరణ కాలుష్యం వల్ల కావచ్చు, ఈ అతివృష్టి, ఈ యొక్క వర్షాభావం వల్ల కావచ్చు, ఈ వర్షాలు లేక అనేక రకమైన పక్షులు, జంతువులు కూడా మటుమైపోతున్నాయి. మరి మొత్తం ఈ జీవజాలాన్ని మనం బ్రతికించుకోవాలంటే మేమంతా కూరపాటి సుబ్బారావు కంపెనీ ఆడిట్ ఆఫీస్లో పనిచేస్తున్నాము. మేము రోజు కంప్యూటర్ దగ్గర చాలా బిజీగా ఉంటాము. ఇవాళ హరిత సేవా సమితి ద్వారా మాకు కొంచెం రిఫ్రెష్మెంట్ దొరికింది. ఇలా మొక్కలు నాటడం వీటి ద్వారా చాలా రిఫ్రెష్మెంట్గా ఉంది, హ్యాపీగా ఉంది. హరిత సేవా సమితి అనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. మా వీధుల్లో, మా అపార్ట్మెంట్ ముందు చెట్లు నాటింది కూడా వాళ్ళే. స్కూల్ టైంలో చూసేవాడిని, కానీ నాకు ఎప్పుడు చెట్లు నాటాలని అట్లా ఉండేది కాదు. కానీ సినిమాలు చూసి తర్వాత ఇంకా బయట మా కాలుష్యాన్ని వాటిని చూసి తర్వాత ఇన్స్పిరేషన్ వచ్చింది ఇట్లా చెట్లు నాటాలని చెప్పి. వీళ్ళని ఒకసారి ఒక మాట అడిగితే తప్పకుండా రండి, వీఆర్ వెల్కమ్ అని చెప్పారు. ఇంకా మా ఫ్రెండ్స్ అంతా మాకు సపోర్ట్గా వచ్చారు. ముందుగా వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ P9 ఛానల్కి చాలా. హరిత సేవా సమితి ద్వారా మేము ఇక్కడ మొక్కలు నాటడానికి అవకాశం కలిగింది. అలాగే ఇక్కడ సేవా సమితి వాళ్ళు ప్రతి కుటుంబానికి 4 మొక్కలు ఇస్తున్నారు. ఒంగోలులోనే కాదు, మీరు పక్క నుంచి వచ్చినా కానీ ఇప్పుడున్న కాలుష్యానికి ప్రతి ఒక్కరూ మొక్కలు కంపల్సరీ నాటాలి. అందుకని తప్పనిసరిగా ప్రతి కుటుంబం నుంచి నలుగురు వచ్చి 4 మొక్కలు తీసుకెళ్ళి ప్రతి ఒక్కరు నాటాలి. ఇంటి ముందు ఎక్కడ కుడితే అక్కడ ప్రతి ఒక్కరు నాటాలి. అందరి P9 న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అధికారులు. CPS ను రద్దు చేయాలని నగరంలో ధర్నా నిర్వహించిన ఉద్యోగులు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.